ఒకవైపు ఇజ్రాయెల్పై ఇరాన్ ప్రత్యక్ష దాడితో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తీవ్ర రూపం దాల్చాయి. ఇరాన్ మిసైల్ దాడికి మూల్యం తప్పదంటోంది ఇజ్రాయెల్. ఇజ్రాయెల్పై ప్రత్యక్ష దాడికి దిగింది ఇరాన్. ప్రతీకారచ్చతో ఇజ్రాయెల్ రగులుతోంది. ఇందులో భాగంగానే ఇరాన్కు పలు దేశాల విమానాలు నిలిపివేశాయి. మరోవైపు లాంగ్ రేంజ్ క్షిపణులను ప్రయోగిస్తామంటూ ఉక్రెయిన్ అణువిధానం మార్చుకుంటామంటూ రష్యా చేస్తోన్న హెచ్చరికలతో ఉక్రెయిన్ రష్యా యుద్ధం మరింత తీవ్రంగా మారుతోంది. గతేడాది అక్టోబర్ 7న ఇజ్రాయెల్పై పాలస్తీనా నుంచి హమాస్ జరిపిన దాడులతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మొదలయ్యాయి. హమాస్ కండగా లెబనాన్ కేంద్రంగా పనిచేసే హెజ్బుల్లా, యెమెన్ నుంచి పనిచేసే హౌతీలు, ఇరాక్, సిరియా నుంచి మిలీషియాలు ఇజ్రాయెల్పై దాడులు జరుపుతున్నాయి. ఈ అన్ని సంస్థలకు ఇరాన్ మద్దతు ఉందనేది ఇజ్రాయెల్ ఆరోపణ. ఇంతకాలం హమాస్ను ప్రధానంగా లక్ష్యంగా చేసుకుని గాజాపై భారీగా దాడులు చేసిన ఇజ్రాయెల్ ఇప్పుడు హెజ్బుల్లాను లక్ష్యంగా చేసుకుంది.